హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే నా ఛానల్ అయితే ఎప్పుడు షార్ట్ వీడియోస్ పెడతాను. సో ఈ రోజు ఫస్ట్ టైం ఒక లాంగ్ వీడియో పెట్టాలనుకున్నాను. ఏముండదండి, నా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది, నేను డే మొత్తం ఏం చేస్తాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. సో గెట్ ఇన్ టు ద వీడియో. ఇప్పుడైతే టైం అయితే 11:30 అవుతుందండి ఎగ్జాక్ట్గా. కానీ నా వంట కూడా చేసేసుకున్నాను, మార్నింగే చేసేసాను. ఎందుకంటే ఈ ఎండలకి అసలు కిచెన్లో అయితే అస్సలు ఉండలేకపోతున్నాను, ఫుల్ స్వెట్ వచ్చేస్తుంది. సో అందుకే మార్నింగే చేసేసుకున్నాను. సో ఈరోజు నా లంచ్ వచ్చేసి రైస్, బీరకాయ పచ్చడి, కర్డ్. ఈ వీడియోలో అయితే నేను పెంచుకుంటున్న కొన్ని చెట్లు అయితే మీకు చూపించాలనుకుంటున్నాను. సో రెడీ. మేమైతే ఫ్రంట్లో కొంచెం సన్ నుంచి చెట్లను కాపాడడానికి అయితే ఇలా గ్రీన్ నెట్ అయితే కట్టేసుకున్నాము. సో కొన్ని చెట్లు అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి. కరివేపాకు చెట్టు, ఇది ఫ్లవర్స్ది ఒకటి, ఇది చొక్కమల్లె చెట్టు, శంకు చెట్టు, ఇది అలోవేరా. నెక్స్ట్ ఇక్కడ ఒక మనీ ప్లాంట్. చూడండి ఎండ అయితే ఎంత కొడుతుందో. ఇది మొన్న ఫుల్ గాలి వచ్చిందండి రీసెంట్గా, అప్పుడైతే ఈ చెట్టు మొత్తం పడిపోయింది. మళ్ళీ దీనైతే పెట్టాము, ఇప్పుడు వస్తుంది. ఇది వాము, ఇది తులసి, దీనిలో ఒకటి ఇది కాకరకాయ. ఇక్కడ వస్తే ఇంకొక ఫ్లవర్ చెట్టు ఉంది ఇక్కడ. ఇది మనీ ప్లాంట్. మనీ ప్లాంట్లో ఇది చామగడ్డ వేసింటి, సో ఆకులు అయితే వచ్చినాయి. ఇక్కడ యాక్చువల్ టమాటా ఉండే, ఈ ఎండకైతే మొత్తం పోయినాయండి, అసలు ఇప్పుడైతే ఏం లేవు. ఇటు వస్తే గోంగూర, పుదీనా. ఇది మళ్ళీ వాము, జస్ట్ పడిపోయింది అయినా పర్లేదు, బతికింది. ఇది వామువే మళ్ళీ. ఇక్కడ తులసి చాలా ఉన్నాయి చూడండి, సీడ్స్ ఇందులో వేస్తే వచ్చినాయి. ఇది తులసి. ఇది మస్క్ మిలన్ అండి, మేము తిన్నాక సీడ్స్ జస్ట్ ఇందులో వేసాము, వస్తున్నాయి పోతున్నాయి. ఇవి శంకు, ఇది సింగిల్ లేయర్ మందారం. స్నేక్ ప్లాంట్, ఇది లిల్లీ, వచ్చినాయి పోయినాయి. ఇవి వంకాయ సీడ్స్. ఇదే చెట్టు మీరే కమెంట్లో చెప్పండి, నాకు చూపిస్తాను మీకైతే. ఇది ఏ చెట్టో మీరే చెప్పండి, నేనైతే చెట్టు చూపిస్తున్నాను మీకు. ఇది ఒక షో చెట్టు, ఇది మళ్ళీ పుదీనా, ఇందులో మిర్చి ఉంది. ఇది షో చెట్టు. ఇక్కడ ఇంకొక మనీ ప్లాంట్. యాక్చువల్లీ ఈ చెట్లు అన్నీ అయితే ఫస్ట్ స్టెప్స్ మీద ఉండేవి. ఈ ఎండలకైతే నేను అన్ని ప్లేస్ అయితే మార్చేస్తాను, అన్నీ ఇలా నీడకు పెట్టేసుకున్నాను. ఈ చెట్లు చూపించేసరికి చూడండి, నాకైతే స్వెట్ ఎంత వస్తుందో. అసలు చాలా ఎండలు ఉన్నాయి ఈ ఇయర్ అయితే. అసలు ఇంకా 1 మంత్, నెక్స్ట్ ఇంకా జూన్ నుంచి మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయిపోతాయి. నేనైతే మనీ ప్లాంట్ని ఇంట్లో కూడా పెట్టుకున్నానండి, ఇలా గ్లాస్లో వాటర్ పోసి. ఇక్కడ ఒకటి ఉంది, ఇంకా ఒకటి అయితే ఇక్కడ కిచెన్లో పెట్టేసుకున్నాను. అసలు మేమైతే ఈ డోర్ ఓపెన్ చేయమండి, ఎందుకంటే ఇట్లా మెయిన్ గేట్కి ఎంట్రన్స్లో ఉంటుంది ఇది. యాక్చువల్లీ ఇది అయితే బెడ్రూమ్, కానీ ఈ సమ్మర్కి తట్టుకోలేక డోర్ కాదు కదా అన్నీ ఓపెన్ చేసేస్తుంటున్నాము. వ్యూ బాగుంటుంది ఇక్కడ నుంచి ఇలా. యాక్చువల్లీ ఇప్పుడైతే బయట కొన్ని వర్క్స్ ఉన్నాయి చేసుకోవాల్సినవి, కానీ ఈ ఎండకి భయపడి అస్సలు పోవడం లేదు. ఎందుకంటే నేను మా హస్బెండ్ ఇద్దరు మైగ్రేన్ పేషెంట్స్ అండి. సో ఏమున్నా కానీ ఈ సమ్మర్కి అయితే వర్క్స్ అని ఈవినింగే చూసుకోవాలి.
ఫస్ట్ అయితే మా హస్బెండ్కి ఫిజియో జరుగుతుంది, ఈవినింగ్ అయితే ఫిజియోకి వెళ్ళాలి. సో నాకు కూడా కొన్ని తీసుకునే థింగ్స్ ఉన్నాయి. సో ఈవినింగ్ అయితే వెళ్ళాల్సిందనమాట. సమ్మర్కి అయితే మేము అసలు అయితే కూలర్ అయితే నాన్ స్టాప్గా వాడుతూనే ఉంటాము. అసలు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఒక 2 months ఇంకా కూలర్ని వేసుకుని అయితే ఎలా వాడాలో అలా వాడేసుకుంటారు అందరైతే. ఈ ఎండలు ఓన్లీ రాయలసీమ ఇటు సైడే ఎక్కువగా ఉన్నాయా లేకపోతే మొత్తం ఎక్కువగా ఉన్నాయి? మీరైతే కమెంట్ చేయండి. లాస్ట్ టైం అయితే నేను సమ్మర్లో ఇక్కడైతే ప్రజెంట్ ఉన్న ఇంట్లో లేదు, మా తమ్ముడు మ్యారేజ్ కోసం అయితే వెళ్ళాను. సో లాస్ట్ టైం అయితే ఎక్స్పీరియన్స్ చేయలేదు సమ్మర్ని అంతలా, ఇక్కడ ఉన్నంతలా. ఈ ఇయర్ అయితే పీక్స్లో ఉంది, అసలు పీక్స్. అయినా కూడా ఈ ఎండలు ఉన్నా కూడా నేను మాత్రం డైలీ టీ 2 times అయినా తాగుతాను. టీ లవర్ నేనైతే. నాలా మీరు కూడా టీ లవర్స్ ఉన్నారా ఎవరైనా? ప్రాణం పోతున్నా కూడా ఒక్క టీసి తాగేసి ఇవ్వాలి అంతే. యాక్చువల్లీ మార్నింగ్ అయితే రొట్టె వంకాయ కర్రీ చేస్తాను. ఇది వంకాయ కర్రీ నాకైతే బాగా నచ్చింది, కానీ మా హస్బెండ్కి అయితే నచ్చలేదంట, కొంచెం కారం తగ్గిందంట. సో మళ్ళీ దాన్ని కొంచెం కారం చేసి మళ్ళీ చేయాల్సి వస్తుంది. ఈ రాయలసీమ వాళ్ళు ఏంటో బాబు అసలు స్పైస్ కావాలంటుంటారు. నాకేమో కొంచెం చప్పగా అట్లా అలవాటు. ఏం చేయడం, మ్యారేజ్ అయినాక అన్నీ మార్చుకోవాలి, అందులో ఇదొక్కటే అనమాట. సో ఇప్పుడు దీనైతే మళ్ళీ కొంచెం కారం వేసేసి మళ్ళీ చేసేద్దాము. నెక్స్ట్ దీనిలోకి కాంబినేషన్ అయితే మజ్జిగ చారు చేస్తున్నాను, చూపిస్తాను ప్రాసెస్ అది కూడా. ప్రజెంట్ అయితే కర్రీలో కొంచెం కారం వేసి మళ్ళీ దానికి చేసేద్దాము. వంకాయ కర్రీలోకి కాంబినేషన్ మజ్జిగ చారు. ప్రజెంట్ అయితే నేనైతే జెర్సీది వాడుతున్నాను. సో నేనైతే తోడేయలేదు, మర్చిపోయాను. సో దీంతో అడ్జస్ట్ అయిపోతాయి రోజు. అది అయ్యేలోపు అయితే నేను రైస్కి అయితే పెట్టేసుకుంటున్నాను. చాలా మంది గిన్నెలో వండుకుంటారు గంజి తీసి, అలా అయితే నాకు రాదు. సో ఇద్దరేనే కాబట్టి కుక్కర్ బెస్ట్ ఆప్షన్. ఇప్పుడైతే మజ్జిగ చారు కోసం నేనైతే ఆనియన్ కట్ చేసుకుంటున్నాను. ఓన్లీ 1 timeకే కాబట్టి ఒక 1/2 onion వేస్తాను, సరిపోతుంది. మజ్జిగ చారుని చాలామంది చాలా రకాలుగా చేసుకుంటారు, నేనైతే సింపుల్గా ఎలా చేసుకుంటాను. కుదిరినంత చిన్నగా అయితే చాప్ చేసేసుకున్నాను. దానిలోకి మిర్చి, నెక్స్ట్ కరివేపాకు. ఇవి కూడా కొంచెం లీవ్స్ పెద్దగా ఉన్నాయి, అందుకనే కొంచెం చిన్నగా కట్ చేసుకుంటున్నాను. కొంచెం కొత్తిమీర. ఫస్ట్ అయితే కొంచెం మజ్జిగ, మనకి ఎంత కావాలో అంత క్వాంటిటీ కర్డ్ తీసుకొని దీనైతే ఇలా చిలుపుకోవాలి, లంప్స్ లేకుండా. ఎప్పుడైనా సరే మనం మజ్జిగ చారు చేసుకోవాలనుకున్నప్పుడు లంచ్ చేసే కన్నా ముందే చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆ టైంకి కొంచెం చల్లగా ఉంటుంది. సో దీనిలోకి కొన్ని వాటర్, కొంచెం సాల్ట్, వీటిని అయితే కొంచెం ఫ్రై చేసుకొని వీటిలో వేసుకుంటాను. వీటిని అన్నిటినైతే నేను ఫ్రై చేసుకుంటున్నాను. అయితే
రైస్కి కూడా పెట్టేసుకున్నాను నేనైతే. మరి ఓవర్ ఫ్రై అవసరం లేదు. సో ఇప్పుడైతే దీనైతే కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము. సో తినేటప్పటికి కొంచెం చల్లగా ఉంటుంది. ఈ వీడియో అయితే ఇక్కడితో ఏం చేస్తున్నాను. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.